సార్ చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే. చక్రధర్ గారు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనగానే రిటర్న్స్కి సంబంధించిన నెంబర్ చాలా పెద్ద నెంబర్ చెప్తారు. మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఫస్ట్ లాంగ్ టర్మ్ అనే పదం అంటారు. ఒక 10 ఏళ్ళు వెయిట్ చేయండి సార్, ఒక 15 ఏళ్ళు వెయిట్ చేయండి, అద్భుతాలు చూస్తారంటారు. ఇంకొంతమంది కొన్ని దగ్గరలో 15 అయితే చాలా పెద్ద లంసమ్ అమౌంట్ చేతికి వస్తుంది సార్ అని చెప్తారు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండి మనం కరెక్ట్గా కానీ మ్యూచువల్ ఫండ్స్ అందుకోగలిగితే మనం కోటీశ్వర్లు అవ్వగలమా అసలు? అంటే ఎంతమంది కోటీశ్వర్లు అవ్వగలుగుతున్నారు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకు అంటే మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. గత 20 ఏళ్ళుగా మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాము. చాలా మందిని ఇన్వెస్టర్స్ చూసాము. సో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ మనం కోటీశ్వర్లు అవుదామని ఎస్ఐపి మొదలు పెడతారు, లేదా లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ అవ్వట్లేదు. ప్రతి 100 మందిలో నిజంగా కోటీశ్వర్లు అవుతున్నారు ఎంతమంది అంటే కేవలం 3-5 మాత్రమే మన సర్వే ప్రకారం చెప్తున్నాయి కోటీశ్వర్లు అవుతున్నారని. ఈవెన్ మనం ఫండ్స్ చూసినా కూడా మనం గతంలో ఒక 20 years బ్యాక్ స్టార్ట్ అయిన ఫండ్స్ ఇవాళ ఎంతమందిని కోటీశ్వర్లు చేసినాయి అని ఫండ్స్ చూసినా కూడా చాలా మటుకు ఫండ్స్ 8%, 9% ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. మనం చూడండి, నిప్పాన్ అనగానే అందరూ నిప్పాన్ స్మాల్ క్యాప్ అంటారు, లేదా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అంటారు. నిప్పాన్ దగ్గర ఫ్లెక్సీ క్యాప్ ఉంది, దాని గురించి చెప్పట్లేదేంటి? నిప్పాన్ దగ్గర మల్టీ క్యాప్ ఉంది, దాని గురించి చెప్పట్లేదేంటి? నిప్పాన్ దగ్గర చాలా ఫండ్స్ ఉన్నాయి, కానీ ఎందుకు కేవలం ఈ 2 ఫండ్స్ గురించి చెప్తున్నారు అంటే ప్రతి ఒక్క ఫండ్ హౌస్ దగ్గర కూడా మీరు చూస్తే 20-30 ఫండ్స్ ఉంటాయి. కానీ ఆ 20-30 ఫండ్స్లో కూడా సక్సెస్గా నిలబడే ఫండ్స్, కోటేషన్ చేసిన ఫండ్స్ ఎన్ని అంటే నామినల్గా 3-4 ఉంటాయి అంతేనండి. ప్రతి ఒక్క ఫండ్స్లో 1 ఫండ్ ఉంటుంది అంతే, పెద్ద ఫండ్స్, మంచి ఫండ్స్. మిగతా 19 ఫండ్స్ మాత్రం అంత రిటర్న్స్ ఇవ్వట్లేదు, అవి అంత క్యాపబిలిటీ లేవు. అందులో మీకు చూస్తే థీమాటిక్ ఫండ్స్ కావచ్చు, సెక్టర్ ఫండ్స్ కావచ్చు, రకరకాల ఫండ్స్ ఉంటాయి. సో మనం తీసుకున్న ఫండ్స్ని బట్టే ఉంటుందండి మనం కోటీశ్వర్లు అవుతామా లేదా అని. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేము వస్తున్న ఇన్వెస్టర్స్ మా దగ్గరకు వస్తారు, వాళ్ళ పోర్ట్ఫోలియో చూపిస్తారు, చూస్తే అన్ని ఎస్బీఐ ఫండ్స్ ఉంటాయి. అంటే ఎస్బీఐ లార్జ్ క్యాప్, ఎస్బీఐ మిడ్ క్యాప్, ఎస్బీఐ స్మాల్ క్యాప్, ఎస్బీఐ మొత్తం ఎస్బీఐ కొంటారు. ఒక యాక్సెస్ ఒకటి పట్టుకుంటారు, యాక్సెస్ పట్టుకుంటారు, లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పట్టుకుంటారు. మీరు చూస్తే వాళ్ళు ఎందుకు హెచ్డిఎఫ్సి తీసుకున్నారు అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ హెచ్డిఎఫ్సిలో ఉంది కాబట్టి హెచ్డిఎఫ్సి తీసుకున్నారు. అన్ని మీకు ఎస్బీఐలో ఉందంటే అకౌంట్ మీరు ఎస్బీఐలో తీసుకున్నట్టు. అలాగే మీరు కొటక్లో ఉన్న ఏమి ఫండ్స్ అంటే మీరు కొటక్ బ్యాంక్లో మీకు అకౌంట్ ఉందని అర్థం. సో మనకి ఎక్కడ ఏ బ్యాంక్లో మనకి అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ సంబంధించిన ఫండ్స్ పెడుతున్నారు, కానీ అవి నిజంగా మనం కోటీశ్వర్లు చేస్తాయా లేదా అని ఆలోచించట్లేదు. సో చూడండి, అలా చూసుకుంటే మనకి వేలలో ఫండ్స్ ఉంటాయి. సో ఉన్న వాటిలో బెస్ట్ ఫండ్స్ ఏవి అనేది ఓన్లీ ఒక అడ్వైజర్స్ మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మనకి మామిడి పళ్ళ సీజన్ వచ్చింది అనుకుందాం. సో అందరికీ తెలుసు, మన ఎస్పెషల్లీ మన ఆంధ్ర సైడ్ అయితే వెళ్ళంగానే బంగన్పల్లి చిన్న రసాలు, పెద్ద రసాలు అడుగుతారు. మనకి అమ్మేవాళ్ళు తెలుసు కేసరి ఇంకా బాగుంది, మల్లిక అనే రకం ఇంకా చాలా బాగుంది అని అమ్మేవాళ్ళు తెలుసు, కానీ వీళ్ళు మాత్రం వద్దొద్దు, మాకు నమ్మకం లేదు, మాకు అవే కావాలంట. సో వీళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే అమ్ముతుంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఒక పబ్లిక్ ఏవి ఎక్కువ కొంటున్నారు, మన దగ్గర ఏవి ఎక్కువ సేల్ అవుతున్నాయి, ఫీడ్బ్యాక్ ఏంటి, పబ్లిక్ పల్స్ ఏంటి వాళ్ళకి తెలుసు. రోజు వ్యాపారం చేస్తున్నారు, ఎక్కువగా దేని గురించి అడుగుతున్నారు, డిమాండ్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళ దగ్గర అన్ని రకాలు పెట్టినా కూడా అన్ని రకాల ఫండ్స్ లో కూడా ఏది బాగా వెళ్తుంది అనేది ఒక ఎలాగైతే మోడల్ అమౌంట్ తెలుస్తుందో అలాగే అడ్వైజర్స్ కూడా మేము లాగా 15 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏ ఫండ్ సక్సెస్ చేసింది, ఏ ఫండ్లో పెట్టిన వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు, ఏ ఫండ్ బాగాలేదు అని మాకు ఒక ఐడియా ఉంటుంది. సో అందుకే మేము రివ్యూ చేసి ఫండ్స్ మార్చుకోమని చెప్తూ ఉంటాం. చూడండి, సాధారణంగా అందరూ కొంటారు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ కొంటారు, కానీ ఎట్లాంటి కంపెనీ దగ్గర మిడ్ క్యాప్ తీసుకోవాలి, ఎలాంటి కంపెనీ దగ్గర స్మాల్ క్యాప్ తీసుకోవాలి, ఎలాంటి కంపెనీ దగ్గర లార్జ్ క్యాప్ తీసుకోవాలనే అవగాహన వాళ్ళకు ఉండదు అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అందరూ తెలుసు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని. అట్లాగే ఫండ్ హౌసెస్లో కూడా లార్జ్ క్యాప్ ఫండ్ హౌసెస్ ఉంటాయి, స్మాల్ క్యాప్ ఫండ్ హౌసెస్ ఉంటాయి, మీడియం ఫండ్ హౌసెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, లార్జ్ క్యాప్ ఫండ్ హౌసెస్ అంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఆదిత్య బిర్లా, ఇవన్నీ లార్జ్ క్యాప్ ఫండ్ హౌసెస్ అంటారు. వాటిలో వాల్యూమ్స్ బాగా ఉన్నాయి, ఎప్పటి నుంచో ఇవి బాగా జనాల్లో ఉన్నాయి కాబట్టి వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన శాంకో కానివ్వండి, కొత్తగా వచ్చిన బజాజ్ ఫైనాన్సర్ కానివ్వండి, ఇవి చిన్న చిన్న ఫండ్ హౌసెస్, వాటిలో తిప్పి కొడితే మనకి 1000 కోట్లు కూడా ఉండదు. సో మనం ఎట్లాంటి ఫండ్స్ తీసుకోవాలంటే ఈ ఏవైతే లార్జ్ క్యాప్ కానివ్వండి, లార్జ్ మిడ్ క్యాప్ కానీ ఉన్నాయో అవి మనం స్మాల్ కంపెనీస్ దగ్గర తీసుకోవాలి. ఏవైతే మనం రిస్క్ అనుకుంటున్న ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఉన్నాయో అవి లార్జ్ ఫండ్ హౌసెస్ దగ్గర తీసుకోవాలన్నమాట. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగానే మనం చేసుకోవాలి. సో అట్లా మనం కనుక అన్ని ఆలోచించి కనుక రిటర్న్స్ తీసుకుంటే ఇది పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మాకున్న ఎక్స్పీరియన్స్లో ఏ ఒక్క ఫండ్ కూడా టాప్లో కంటిన్యూ అవ్వదు. ఈ ఒక 3 years టాప్లో ఉందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ 3 years డౌన్లో ఉంటుంది. ఇవాళ డౌన్లో ఉన్న ఫండ్ మళ్ళీ తర్వాత 3 yearsలో టాప్లోకి వెళ్తుంది. సో అవి మారిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే అవి మారిపోతుంటాయో ఇన్వెస్టర్స్ కూడా ఏం చేస్తారంటే సాధారణంగా ఆ ఫండ్స్ మార్చేస్తూ ఉంటారు. అరే ఈ ఫండ్ కాదు, వేరే ఫండ్ మారిపోదాం, రిటర్న్స్ ఏం రావట్లేదు,
అలా రిటర్న్స్ మార్చుకుంటూ 15 ఏళ్ళు అక్కడ మార్చడం వల్ల సరిపోతుంది. సో మనం 15 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అక్కడే ఉంటుంది తప్ప రిటర్న్స్ అయితే రావు. ఈవెన్ మనకి స్టాక్స్లో కూడా జరిగే పొరపాటు అదేనండి. మాకు చాలామంది స్టాక్లో ఎవరైతే ఎప్పటి నుంచో ఇన్వెస్ట్ చేస్తున్నారో మా దగ్గరకు వస్తుంటారు, సార్ మేము 15 years నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నాము, చాలా షేర్స్ కొన్నాము, అలా కొన్నాం తప్ప ట్రేడింగ్ చేసాం జస్ట్ సింపుల్గా. కానీ ఎంత వెల్త్ క్రియేట్ అయింది వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం లేదండి, వచ్చినట్టు వాళ్ళు పోగొట్టుకున్నాం అంటారు. సో కాబట్టి ఒక మంచి స్ట్రాటజీతో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్టాక్స్లో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. ఎవరి దగ్గర కొనాలి, కొంతమంది ఫండ్ హౌసెస్ మిడ్ క్యాప్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు, కొంతమంది ఫండ్ హౌసెస్ కొన్ని ఫ్లెక్సీ క్యాప్లో స్ట్రాంగ్గా ఉంటాయి. సో అవి మనం చూసుకొని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఖచ్చితంగానే కోటీశ్వర్లో వచ్చండి. అంతేగాని బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మనం వెళ్తే కనుక ఈవెన్ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మనకు అంత కోట్లు రావండి. అందుకని చూసాం లాస్ట్ 20 yearsలో ఇండెక్స్ ఫండ్ రిటర్న్ తెచ్చింది, యాక్టివ్ ఫండ్స్ ఎంత రిటర్న్ ఇచ్చిందని చూస్తే మాత్రం యాక్టివ్ ఫండ్స్ బ్రహ్మాండంగా రిటర్న్స్ వస్తున్నాయి. మీరు ఎవరైనా అడగండి, బెస్ట్ ఇండియాలో టాప్ 5 ఫండ్స్ చెప్పమనండి, అందులో నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ చెప్తారు, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ చెప్తారు, సుందరం మిడ్ క్యాప్ చెప్తారు, అలాగే DSP టాప్ 100 చెప్తారు. ఇందులో ఏది ఇండెక్స్ ఫండ్ కాదు. గత 20 yearsలో టాప్లో ఉన్న 5 ఫండ్స్లో తీసుకున్న రిటర్న్స్ చూస్తే ఇండెక్స్ కంటే ఎక్కువ ఇచ్చే రిటర్న్స్. సో కాబట్టి ఇండెక్స్ ఫండ్స్లో ETFs కాదండి, ప్రాపర్గా యాక్టివ్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కోటీశ్వర్లు అవ్వచ్చు. మనం తీసుకున్న ఫండ్ బట్టే ఉంటుంది మనం కోటీశ్వర్లు అవుతామా అవ్వమా అని. సో అదండి బేసికల్గా 90% మంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే. ఫండ్స్ని మార్చడము, ఒకే ఫండ్ హౌస్లో అన్ని ఫండ్స్ కొనడము, ఇలాంటివన్నీ చేయకూడదండి. ఇలాంటివన్నీ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా కోటీశ్వర్లు అవ్వచ్చు అని చెప్తున్నాను. సో అదేవిధంగా చక్రధర్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా ఎక్సైట్మెంట్గా ఇన్వెస్ట్ చేస్తారు. ఆఫీస్లో కొలీగ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారో లేదంటే బంధువులు చెప్పారనో తెలిసిన వాళ్ళు చెప్పారో ఫస్ట్ 1-2 years ఇన్వెస్ట్ చేస్తారు. బట్ 3rd year నుంచి ఏం జరుగుతుందంటే చాలామంది డ్రాప్ అయిపోతుంటారు. మనకి చాలా సర్వే రిపోర్ట్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి, అంటే కనీసం 5 సంవత్సరాల పాటు కూడా కొనసాగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. సో అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే కనీసం ఒక 7 to 8 years సైకిల్ ఉంటుంది కదా. సో అంతకంటే తక్కువలోనే ఆగిపోతారు ఫస్ట్ 1-2 yearsలోనే. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎప్పుడు కూడా చూడండి, రిటర్న్స్ అనేవి మనకి లాంగ్ టర్మ్లోనే వస్తాయి. ఎస్పెషల్లీ SIP మోడ్లో ఎప్పుడైతే వెళ్తున్నామో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబల్ అవ్వాలి అంటే కూడా మినిమం 6 years అయితే ఆగాలి. ఇప్పుడు చాలామంది 3 reasons వల్ల ఆగిపోతారండి మధ్యలోనే. ఒక రీజన్ ఏంటంటే మార్కెట్ ఫాల్. ఎప్పుడైతే మార్కెట్ భయంకరంగా పడిపోయిందో అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మార్కెట్ పడిపోయింది కాబట్టి మళ్ళీ పెరుగుతుందో పెరగదో డౌట్, ఆల్రెడీ చూసిన అమౌంట్ తగ్గిపోయింది, ప్రిన్సిపల్ పడిపోతుంది, ఇంకా ఫర్దర్ పడుతుందేమో అనే భయం. సో ఇట్లాంటి భయాలతోటి వాళ్ళు ప్యానిక్ అయిపోయి ముందైతే ఫండ్ ఆపేస్తారు. సెకండ్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ బ్యాలెన్స్ చూసుకున్నారో ఒక 10 lakhs దాకా వచ్చింది అనుకోండి వాళ్ళ వాల్యూ, మన మైండ్లో ఉంటుంది 1 crore దాకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని. కానీ 10 lakhs దాకా ఎప్పుడైతే వాల్యూ వచ్చిందో వెంటనే 10 lakhs పెట్టి గోల్డ్ కొందామా, ఓపెన్ ప్లాట్ కొందామా, లేకపోతే ఇంకేమన్నా వెకేషన్కి వెళ్దామా అని చెప్పి మొత్తం అది ఉన్న గోల్ మర్చిపోయి కనుక మళ్ళీ మొత్తం అమౌంట్ డిస్టర్బ్ చేసి మొత్తం తీసేసుకొని మళ్ళీ మొత్తం ఫస్ట్గా మొదలు పెడతారు. సో అది కూడా ఒక ప్రాబ్లం అండి. ఎప్పుడైతే కొంచెం అమౌంట్ కనిపించింది అంటే మాత్రం, ఎందుకంటే లిక్విడిటీ బాగా ఉన్నది ఏదైనా ఉంది అంటే మ్యూచువల్ ఫండ్సే. సో కాబట్టి అది కూడా ఒక మంచి రీజన్ ఉంటుంది. ఇంకా థర్డ్ రీజన్ వచ్చేసి ఏంటంటే మీరు చెప్పినట్టుగా దీనికంటే ఏదైనా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కనిపించింది బెటర్గా ఉంది అంటే మాత్రం ఇది ఆపేసి అది వాటి పక్క వెళ్ళిపోతారు అనమాట. సో కాబట్టి ఇదండి చూస్తున్నాను నేను. ఖచ్చితంగా కనుక 15 years కనుక వెయిట్ చేస్తే మాత్రం రిటర్న్స్ అయితే వస్తాయి. అది కూడా ప్రాపర్గా మంచి ఫండ్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎవ్రీ 3 yearsకి రివ్యూ చేసుకోవాలి. మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేసి వదిలేస్తే మాత్రం అది మళ్ళీ పడిపోతుందండి కొన్నాళ్ళు. సో ఫండ్ మేనేజర్ కూడా చూసుకోవాలి, ఉంటున్నాడా లేదా, ఆయన మారాడా లేదా చూసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్ పారామీటర్. సో ఫండ్ మేనేజర్, వాల్యూము, స్ట్రాటజీ, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్. ఇవి కనుక బాగున్నాయి అంటే కనుక ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.